సో ప్రస్తుతం మనం భవిత ఎడ్యుకేషనల్ అకాడమీ దగ్గర ఉన్నాము. అయితే ఇన్ని స్టాల్స్ వేరు, భవిత స్టాల్ వేరు. ఎందుకంటే అందరు ఇండియాలో చదవండి, ఇంకెక్కడో చదవండి అంటారు. కానీ వీళ్ళు డిఫరెంట్గా చైనాలో చదవండి అని చెప్తున్నారు. మరి చైనా స్పెషాలిటీ ఏంటి? ఆ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. మీ పేరు? హలో, నేను నా పేరు రమేష్, భవిత అకాడమీ ఫౌండర్. ఇప్పుడు ఇన్ని స్టాల్స్ మేము తిరిగాం కదా, వీళ్ళందరూ ఢిల్లీలోనో లేకపోతే ఇంకెక్కడోనో నాసిక్లోనో ఇలా చాలా చాలా చెప్తున్నారు కదా. మీరేంటి డిఫరెంట్గా చైనా, స్టడీ ఇన్ చైనా, జపాన్ అంటున్నారు? సో జనరల్గా ఇప్పుడు 2030లో చాలా చేంజెస్ రాబోతున్నాయండి. గ్లోబల్ వైడ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో మన స్టూడెంట్స్ తెలుసుకోవాలి. చైనాలో, జపాన్లో, జర్మనీలో 100% స్కాలర్షిప్స్తో మనకి ఇంజనీరింగ్ అడ్మిషన్స్, బీబీఏ, మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఇస్తున్నారు. వీళ్ళకి అవేర్నెస్ లేదు. చాలామంది స్టూడెంట్స్ వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ పీజీకి వెళ్తున్నారు. బట్ అదే యూజీకి వెళ్తే వాళ్ళకి చాలా త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. మన లోకల్ బీటెక్, ఇదే రెగ్యులర్ బీటెక్ చదివితే జాబ్స్ వచ్చే సిచ్యువేషన్ లేదు. బై 2030 వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కాబట్టి గ్లోబల్ వైడ్గా ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటే గ్లోబల్ వైడ్ ఆపర్చునిటీస్ వస్తాయో మనం వాళ్ళకి చెప్తున్నాం. ఇండియాలో మీరు ఏదైతే యూనివర్సిటీలో 10 లక్షలు 15 లక్షలు ఇప్పటివరకు అన్నీ చూశారు కదా, బీటెక్ చదువుతున్నారో అదే 10-15 లక్షల్లో చైనాలో కానీ, జపాన్లో కానీ, జర్మనీలో కానీ చదువుకోవచ్చండి. రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ పాత్వేలు లేదు అంటే 2+1, 2+2 ప్రోగ్రామ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకనే మన హైదరాబాద్ జేఎన్టీయూలో కూడా మీకు 2+2లు ఉన్నాయి అండ్ 3+2లు కూడా ఉన్నాయి. జర్మనీతో ఎంఓయూ ఉంది, స్వీడన్తో ఎంఓయూ ఉంది ఆల్రెడీ, అండ్ అనంతపూర్ జేఎన్టీయూ అండ్ కాకినాడ జేఎన్టీలో కూడా ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయండి. సో స్టూడెంట్స్కి ఎవరికైనా జేఎన్టీయూకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావాలి అన్నా, లేదు చైనాలో, జపాన్లో చదువుకోవాలి ఇంజనీరింగ్, 100% స్కాలర్షిప్స్ ఎలా చదువుకోవాలి అన్నా, వాళ్ళకు ఒక అవేర్నెస్ కావాలి, గైడెన్స్ కావాలి అన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో దానివల్ల వాళ్ళకి ఏంటి అంటే ఒక 6 months గ్యాప్ తీసుకున్నా కానీ వన్స్ బయటకు వచ్చాక ప్లేస్మెంట్తో బయటికి రావాలండి. ఏదో హడావుడిగా 100%. అండ్ ఎక్కడైనా అండి స్టూడెంట్ 100% చదివితే కాలేజ్ కూడా 100% జాబ్ ఇస్తుంది. స్టూడెంట్ చదవకుండా నేను 10 లక్షలు కట్టాను జాబ్ ఇవ్వమంటే కూడా ఏ కాలేజ్ ఇవ్వదండి. ఐఐటీలో, ట్రిపుల్ కూడా ప్లేస్మెంట్స్ రావని. ఫెసిలిటీ విషయానికి వస్తే చాలామంది మరి చైనా, జపాన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా ఇక్కడికంటే కూడా. మరి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి, అండ్ చైనా, జపాన్ లాంగ్వేజ్ కూడా కొంచెం కష్టమే కదా, మరి అవన్నీ? ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లోనే టీచింగ్ చెప్తారండి. ఎట్ ద సేమ్ టైం చైనా అండ్ జపాన్ మనకంటే ఒక 20 times హెడ్ ఉంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం నేర్చుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చైనాలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందండి. రోబోటిక్స్, ఆటోమేషన్ కావచ్చు, ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఏరోనాటికల్ కావచ్చు, ఇలాంటి ఇంజనీరింగ్కి చాలా డిమాండ్ ఉంది. మన సౌత్ ఇండియా నుంచి పిల్లలు వెళ్ళడం లేదు కానీ నార్త్ ఇండియా నుంచి పిల్లలు ఎప్పటి నుంచో వెళ్తున్నారు. సో మన సౌత్ ఇండియా నుంచి కూడా పంపించాలని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి ఏదైనా అడ్మిషన్స్ గైడెన్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి? సార్, ఎవ్రీ ఇయర్ మనం లిమిటెడ్ మెంబర్స్ని పంపిస్తాం మేడం. 20 to 30 మెంబర్స్ని పంపిస్తాం. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియా యూనివర్సిటీస్ పంపించినట్టు వందలు పంపించలేం. దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే సీరియస్గా చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళనే పంపిస్తాం మేము. అంటే ఇప్పుడు ఎపెక్స్లో మీరు ఎన్నిసార్లు పెట్టారు ఈ స్టాల్, ఎడ్యుకేషన్ పేరు? 15 years నుంచి మాకు ఎపెక్స్తో అసోసియేషన్ ఉందండి. ఎవ్రీ ఇయర్ మేము స్టాల్ పెడతానే ఉన్నాము. సో దినేష్ గారు చాలా బాగా ఫెయిర్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. మంచి క్వాలిటీ స్టూడెంట్స్ వస్తారు. సో ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం, పార్టిసిపేట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ.